ఉదయం లేచాక బ్రష్ చేసుకుంటున్నప్పుడు మనలో కొంతమందికి చిగుల నుంచి రక్తస్రావం కనిపిస్తూ ఉంటుంది. ఈ సమస్యను చాలా మంది పెద్దగా పట్టించుకోరు. బ్రష్ గుచ్చుకునో, బ్రష్ సరిగ్గా లేకనో రక్తస్రావం జరిగిందని భావిస్తూ ఉంటారు. నిజానికి ఇలా రక్తస్రావం కనిపించడాన్ని చిగుళ్ల జబ్బుకు తొలి సంకేతంగా భావించాలని చెబుతారు డాక్టర్లు. చిగుళ్ళ నుంచి రక్తం కనిపిస్తున్నప్పుడు దంతధావనం, ఇతరత్ర అలవాట్ల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. మనలో కొంతమందికి బ్రష్తో పళ్ళు తోముకుంటున్నప్పుడు రక్తం కనిపిస్తుంటుంది. ఇది తొలి దశ చిగుళ్ల జబ్బుకు సంకేతం కావచ్చు. నోట్లో నివసించే బ్యాక్టీరియా పళ్ల మీద పోగుపడి గారగా మారుతుంది. సరిగ్గా బ్రష్ చేసుకోకపోతే చిగుళ్లు ఉబ్బి ఎర్రగా అవుతాయి. చివరికి రక్తస్రావం అవుతుంది. కాబట్టి ఉదయం నిద్రలేచాక రాత్రి పడుకునే ముందు బ్రష్తో పళ్ళు తోముకోవడం మంచిది. పళ్ల మధ్య భాగాలను సన్నటి దారంతో శుభ్రం చేసుకోవాలి. బ్రష్ పోచలు కఠినంగా ఉన్నా ఇబ్బందే. ఇవి సున్నితమైన చిగుళ్లను దెబ్బతీస్తాయి. కాబట్టి మెత్తటి పోచలు గల బ్రష్ వాడుకోవాలి. పొగ తాగే అలవాటు గలవారికి చిగుళ్ల జబ్బు ముప్పు 2 రెట్లు ఎక్కువ. పొగాకులోని రసాయనాలు రోగ నిరోధక వ్యవస్థను బలహీనం చేస్తాయి. దీంతో చిగుళ్ల ఇన్ఫెక్షన్తో పోరాడే సామర్థ్యం తగ్గుతుంది. పొగ తాగటం వల్ల దెబ్బతిన్న చిగుళ్లు త్వరగా కోలుకోవు. ఎంత ఎక్కువ కాలంగా పొగ తాగుతూ వస్తుంటే అంతే ఎక్కువగా చిగుళ్లకు హాని కలుగుతుంది. ఇక రక్తాన్ని పలుచగా చేసే మందులు వాడేవారికి చిగుళ్ల నుంచి తేలికగా రక్తం రావచ్చు. కొన్ని రకాల మూర్ఛ మాత్రలు, రోగ నిరోధక శక్తిని అణిచిపెట్టే మందులు చిగుళ్లు త్వరగా ఎదిగేలా చేస్తాయి. ఈ కొత్త కణజాలం సున్నితంగా ఉంటుంది. పళ్ళు తోముకుంటున్నప్పుడు త్వరగా రక్తస్రావం కావచ్చు. కుంగుబాటు, అలర్జీ, రక్తపోటు తగ్గించే మందులతో నోరు పొడిబారుతుంది. ఇది సమస్యకు దారితీయవచ్చు. గర్భిణీల్లో హార్మోన్ల ప్రభావంతో చిగుళ్లకు ఎక్కువగా రక్తం సరఫరా అవుతుంది. దీంతో అవి ఉబ్బి ఎర్రబడతాయి. గారకు కారణమయ్యే బ్యాక్టీరియా చిగుళ్ల మీద మరింత ఎక్కువగా దాడి చేసే అవకాశమూ ఉంది. అందువల్ల గర్భం ధరించే సమయంలో సరిగ్గా పళ్ళు తోముకోవడం మంచిది. తీపి పదార్థాలకు దూరంగా ఉండటమూ మేలే. మధుమేహం కారణంగా రోగ నిరోధక శక్తి తగ్గి నోట్లో బ్యాక్టీరియాను ఎదుర్కొనే సామర్థ్యం తగ్గుతుంది. ఇది చిగుళ్ల జబ్బుకు దారి తీస్తుంది. దీంతో తోముకుంటున్నప్పుడు రక్తం వస్తుంది. కాబట్టి మధుమేహం గలవారు గ్లూకోజ్ని నియంత్రణలో ఉంచుకోవాలి.